హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సిలో ఎంటీఎస్కి ఏ విధంగా మనం అప్లికేషన్ చేయాలనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. ఈ వెబ్సైట్ లింక్ మనము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ మీరు కూడా ssc.gov.in అని క్లిక్ చేసినా పర్లేదు. ఇదిగోండి, ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమేమి అప్లికేషన్ చేయాలనేది మొత్తం లిస్ట్ కనబడుతుంది. సో ప్రజెంట్ ఇది ఒకటే ఉంది కాబట్టి దాని మీద అప్లికేషన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి. ఫస్ట్ ఓటీఆర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎస్ఎస్సికి మనం దేనికైనా అప్లికేషన్ చేయాలన్నా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో దేనికి అప్లై చేయాలన్నా వన్ టైం రిజిస్ట్రేషన్ కావాలి. అది ఎలా క్రియేట్ చేయాలనేది వీడియో సెక్షన్ పెట్టడం అయితే జరిగింది. ఇది కూడా మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆ వీడియో చూసి ఓటీఆర్ క్రియేట్ చేసుకొని ఈ డీటెయిల్స్ లాగిన్ ఐడి ఆ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీ డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఓటీఆర్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఉన్నది. మనకు కావాలంటే ఎడిట్ చేసుకోండి. అండ్ మీరు ఏమేమి అప్లికేషన్ చేయాలో ఇక్కడ అప్లికేషన్స్ అన్నీ కూడా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇక్కడ కనబడతాయి. ప్రజెంట్ ఒకటే కనబడుతుంది కాబట్టి దాని మీద మనం క్లిక్ చేసుకుందాము. మీరు దేనికి అప్లై చేయాలన్నా ఎస్ఎస్సిలో ఓటీఆర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక్కటే ఉంది ప్రజెంట్ కాబట్టి ఎంటీఎస్కి అప్లై మీద క్లిక్ చేశాను. కిందికి రండి. ఇక్కడ ఫిల్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీరు ఓటీఆర్లో ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కొన్ని కనబడతాయి. సో లాస్ట్కి వచ్చేసి కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సక్సెస్ వస్తుంది. ఇక్కడ మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ మళ్ళీ ఒకసారి సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిసారి ఎడ్యుకేషన్ అనేది కొంత మెరుగుపరుచుకుంటాము, పాస్ అవుతూ ఉంటాం కదా. సో అదొకటి మీరు సెలెక్షన్ చేసుకోవాలి. సో సెలెక్షన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి రండి. అది ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి అని సంథింగ్ కొన్ని ఉంటాయి, ఏది ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్ని. అండ్ పైన సెలెక్షన్ చేసుకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క సిజిపి ఎంత అని అడుగుతుంది. మార్క్స్ ఉంటే మార్క్స్ నుంచి సిజిపి కన్వర్ట్ చేయండి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ అప్పుడప్పుడు అక్కడ మా పర్సంటేజ్ కూడా అడిగితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ కొంచెం పైన స్క్రోల్ చేస్తే మీరు ఏమైనా ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. అండ్ ఏజ్ రిలాక్సేషన్లో మీరు అప్లై చేస్తున్నారా, లేకపోతే ఈ పోస్ట్కి మీరు ఏజ్ రిలాక్సేషన్ కాకుండా ఎలిజిబులేనా నోటిఫికేషన్ ప్రకారం అని అంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్స్లో అప్లై అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో. సో ఎస్ పెట్టుకుంటే క్యాస్ట్ ఏంటిది అనేది అడుగుతుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది. ఎస్ మీద టిక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సక్సెస్ వస్తుంది. ఓకే. సో తర్వాత 3 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్, మీరు ఎగ్జామ్ రాయడానికి 3 సిటీ సెంటర్స్ అయితే మీరు సెలెక్షన్ చేసుకోవాలి. మీరు దగ్గర ఉన్నాయి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు కనబడిపోతే మనకు సౌత్ రీజన్లో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ అనేది కనబడుతుంది. అఫ్కోర్స్ మిగతా కూడా కనబడుతుంది. మీకు దగ్గర ఉన్నాయి అయితే మీరు ఖచ్చితంగా అక్కడ సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 3 సెలెక్షన్ చేసుకోండి. సో తర్వాత మీడియం ఆఫ్ సెంటర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాస్తాడా, తెలుగులో రాస్తాడా, హిందీలో రాస్తాడా, ఉర్దూలో రాస్తారా, అక్కడ ఇచ్చినటువంటి దాని మీద సెలెక్షన్ చేసుకొని మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ రాసే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి మనం ఫస్ట్ సెలెక్షన్ చేసుకుంటాము వన్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు. అందుకే ఇక్కడ హైడ్ కనబడుతుంది. ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకొని దానికి సంబంధించిన ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన నెంబర్ కానీ పర్సంటేజ్ కానీ అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు ఫిజికల్ లిమిటేషన్కి సంబంధించి అంటే దీనికి సంబంధించి కూడా ఏమైనా హెల్ప్ కావాలా ఎగ్జామ్ టైంలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే అని ఉంటుంది. ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అవసరం ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. ఓకే, అది ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మాత్రమే, వేరే ఎవరో కాదు. అండ్ కిందికి వస్తే చూడండి, ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించి అండ్ హవాల్దార్కి సంబంధించి ఎక్కడ మీకు వేకెన్సీస్ ఉన్నాయి అనే స్టేట్లో కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు మీరు ఫస్ట్ చదువుకోవాలి. ఎక్కడ ఎంటీఎస్లో ఏ స్టేట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అండ్ హవాల్దార్కి ఏ స్టేట్లో ఎక్కువ ఏ కేటగిరీకి ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాత దానికి సంబంధించి ప్రిఫరెన్స్ అనేది ఇదిగోండి ఇక్కడ మీకు నెంబర్ ద్వారా ఇచ్చుకోవాలి. ఇట్లా మీరు అన్నీ ఇచ్చుకోవచ్చు, కొన్నే ఇచ్చుకోవచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్లలో మాత్రమే జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుందాం. ఆ కొన్ని స్టేట్లు మాత్రమే మీకు ఇక్కడ ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ ఎక్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను కావాల్సిన అన్నీ కూడా ఈ విధంగా పెట్టేస్తున్నా. సో సరిపోతాయి, నాకు ఇన్ని స్టేట్లలో నాకు జాబ్ చేయడానికి అవకాశం సరిపోతుంది అని. మిగతా అంతా ఎక్స్ కొడితే ఆటోమేటిక్గా వద్దు అని దాని అర్థం. ఓకేనా? సో అన్నిటి ఓకే అంటే కనుక ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సక్సెస్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ ఫోటో సిగ్నేచర్ ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్. అండ్ ఆఫ్కోర్స్ పేమెంట్ కూడా చేయాలి. ఇది బీసీ వాళ్ళు అయితే ఇక్కడ మీరు మై ఎస్ఎస్సి అని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఫోటో సిగ్నేచర్ మీకు ఎట్లా చేయాలనేది కూడా సపరేట్ వీడియో చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఒకసారి అది చూడని వాళ్ళు చూడండి. అండ్ మై ఎస్ఎస్సి ద్వారా అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యి మై అప్లికేషన్ డాష్ బోర్డ్కి వెళ్ళి మై అప్లికేషన్స్కి వెళ్ళి
మీరు ఆ ప్రాసెస్ అంతా కూడా సేవ్ నెక్స్ట్ అని వెళ్ళిపోయి ఆధార్ అథెంటికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ చేసి మీరు మళ్ళీ ఈ ప్రాసెస్ అయితే ఫోటో సిగ్నేచర్ అయితే కంప్లీట్ చేయాలి. అఫ్‌కోర్స్ మీరు మొబైల్‌లో కూడా ఫోటో సిగ్నేచర్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ఫోటో అనేది లైవ్ చేయాల్సి ఉంటది కాబట్టి. ఓకే. సో, ఇక్కడ సిస్టమ్‌లో అయితే మళ్ళీ లాగిన్ అయితే ఇక్కడ మై అప్లికేషన్స్‌కెళ్ళాలి. ఇక్కడ మీరు అప్లై చేసుకున్న జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కనబడతాయి. మీరు దేనికి అప్లై చేశారనేది అందులోకెళ్ళి సెలక్షన్ చేసుకోండి. ఈడ ప్రీవ్యూ ఇందాక ఒకటే కనబడింది. ఇప్పుడు 3 కనబడుతున్నాయంటే ఇవి మీరు అప్లికేషన్ చేసిన జాబ్స్ నోటిఫికేషన్స్. సో, మీరు అప్లై చేసినటువంటి దాని మీద అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు 2025 అని సెలక్షన్ చేసుకోవాలి. మళ్ళీ కింద ఇక్కడ ఇదిగోండి దీని మీద సెలెక్షన్ చేస్తే ఇక్కడ కంటిన్యూ ఉంది కదా! మళ్ళీ దాని మీద క్లిక్ చేయాలి. ఇందాక మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్, సేవ్ నెక్స్ట్ అన్నీ నెక్స్ట్ సక్సెస్‌ఫుల్లీ ఓకే. ఈ విధంగా లాస్ట్ వరకు వచ్చేసేయండి. మళ్ళీ ఫోటో సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా చేయాలనేది సెపరేట్‌గా ఫోటో అంటే మనము వీడియో చేసి వీడియో సెక్షన్‌లో పెట్టడం అయితే జరిగింది. చూడండి. సో, ఇక్కడి దాకా వచ్చినామా? సో, మళ్ళీ నెక్స్ట్ ఎళ్ళండి. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే చేయాలి. అండ్ వెబ్ క్యామ్ ఎవరికైతే లేదో కంప్యూటర్ ఉండి వెబ్ క్యామ్ లేదో వాళ్ళకి మనకి ఆహ్, ఇది డ్రాయిడ్ కెమెరా అనే ఒకటి అప్లికేషన్ ఉంటదండి. అది ఇన్‌స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియో కూడా చేసి మన వీడియో సెక్షన్‌లో పెట్టడం అయితే జరిగింది. దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీరు ఆ వీడియో చూసి నేర్చుకోండి. మనకు ప్రత్యేకంగా ఇది డెస్క్‌టాప్ గానీ, ల్యాప్‌టాప్ ఉండి వెబ్ కెమెరా సరిగ్గా పనిచేయకున్నా మొబైల్ ద్వారా లైవ్ ఫోటోనైతే తీయడానికి అవకాశం ఉంటది. అది ఎట్లనో చూడండి. ఏది డ్రాయిడ్ క్యామ్ అనేది ఆప్షన్ ఒకటి ఇన్‌స్టాల్ ఉంటది అప్లికేషన్. అది ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకోండి. సో, మొత్తానికైతే ఎంటీఎస్‌కి సంబంధించి మనకు ఓటీఆర్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఎట్లా మనం లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలి అనేదికి మనము ప్రత్యేకంగా సెపరేట్‌గా వీడియో చేసి వీడియో సెక్షన్‌లో పెట్టడం అయితే జరిగింది. చూడండి. ఇదిగోండి నేను డ్రాయిడ్ కెమెరా యూజ్ చేసి లైవ్ ఫోటో ఇదిగోండి మీకు చూపించడం జరిగింది. లైవ్ ఫోటో తీయడం అయితే జరిగింది. లైవ్ ఫోటో తీయాలంటే మనకి అంటే షేరింగ్ అనేది హాట్‌స్పాట్ గానీ, లేకపోతే వైఫై గానీ 2 సేమ్ టు సేమ్ కనెక్ట్ అయ్యి ఉండాలి. సో, ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మొత్తం ప్రివ్యూ అంతా కనబడుతది. ఒకసారి చూసుకొని ఫైనల్‌గా సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి మళ్ళీ క్లిక్ చేశారంటే మనకి పేమెంట్ సెక్షన్‌కెళ్తది. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అండ్ ఉమెన్స్ వాళ్ళకైతే ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బీసీ వాళ్ళు అండ్ అదర్స్ వాళ్ళైతే ఖచ్చితంగా పేమెంట్ అయితే చేయాలి. ఒక ₹100 కట్టాలి. సో, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి మీరు యాక్సెప్ట్ చేసి ఈ విధంగా వస్తే మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ₹100 కట్టాల్సి వస్తది. సో, ఇక్కడ పేమెంట్ గేట్‌వే అనేది మీరు చూజ్ చేసుకొని పే మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో, పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూపీఐ ఆప్షన్ ఉంటది. అండ్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్నీ ఉంటాయి. సో, యూపీఐ ఆప్షన్ కొన్ని సందర్భాల్లో పనిచేస్తలేదు. కొన్ని సందర్భాల్లో మంచిగా పనిచేస్తుంది. సో, దీన్ని చాలామంది అందరికీ ఫోన్‌పే, గూగుల్ పేలు ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో, ఈ విధంగా సక్సెస్‌ఫుల్లీ అయిన తర్వాత మళ్ళీ క్యాండిడేట్ డాష్‌బోర్డ్‌కెళ్ళాలండి. డాష్‌బోర్డ్‌కెళ్ళి మళ్ళీ మై అప్లికేషన్స్‌కి మళ్ళీ దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సేమ్ 2025 అండ్ మన అప్లికేషన్ 2025లో చేసిన దాని మీద ఇక్కడ కనబడుతది. ప్రింట్ అనే సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రింట్ కూడా అయిపోతది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మొబైల్‌లో గనుక చూసినట్లయితే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తది కింద. దాని మీద టచ్ చేయండి. అండ్ నా కొన్ని పాయింట్స్ అనేది మీరు టచ్ చేయడం ద్వారా ఇస్తే ఇలాంటి వీడియోస్ కొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా మీరు హైప్ చేసే బటన్ హైప్ చేయడం ద్వారా పాయింట్స్ వస్తాయి. ఇంకొందరికి రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మన ఛానల్‌ని మర్చిపోకండి.